ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ ఆర్మీ వెపన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ సత్తా ఏంటనేది ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. అలాంటి మన రక్షణ రంగాన్ని మరింత పటిష్టపరచబోతోంది కేంద్రం. 30,000 కోట్ల రూపాయలతో క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కొనుగోలు చేయబోతోంది. ఈ క్విక్ రియాక్షన్ మిసైల్స్ ప్రత్యేకత ఏంటో ఈ స్టోరీలో చూడండి. आर्मी की बिग बूस्ट क्विक रियाक्शन सरफेस टू एयर मिसाइल्स कोसम भारीगा निधुलु ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత రక్షణ రంగం మరింత పటిష్టపడుతోంది. అందులో భాగంగానే గాల్లో ప్రయాణించే మిసైల్ సిస్టమ్స్ ని భారీగా కొనుగోలు చేయనుంది. 30,000 కోట్ల ఖర్చుతో 3 రెజిమెంట్లకు సరిపడా క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ కొనబోతోంది. ఇందుకోసం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన ఈ క్షిపణి వ్యవస్థలు అత్యంత మొబైల్ గా ఉంటాయి. కదులుతున్న లక్ష్యాలను కూడా ట్రాక్ చేసి టార్గెట్ చేయగలవు. అంతేకాదు చిన్న హాల్టులలో కాల్పులు జరపగల సామర్థ్యం వీటి సొంతం. దాదాపు 30 కిలోమీటర్ల పరిధితో ఈ వ్యవస్థ MRSAM, ఆకాశ్ వంటి దళాలలో ఉన్న వ్యవస్థలను స్వల్ప నుండి మధ్యస్థ శ్రేణులతో పూర్తి చేస్తుంది. ఇప్పటికే డే నైట్ సిచ్యువేషన్స్ లో ఈ మిసైల్ సిస్టమ్ కెపాసిటీని టెస్ట్ చేశారు. ఈ నెల చివరి వారంలో జరిగే డిఫెన్స్ అక్విజిషన్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తాను చైనా నుంచి అరువు తెచ్చుకున్న ఆయుధాలతో భారత్ పైకి తెగబడింది. అయితే భారత సైన్యం ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు L-70 మరియు ZU-23 ఎయిర్ డిఫెన్స్ గన్లను ఉపయోగించి చాలా డ్రోన్లను ధ్వంసం చేశాయి. వాటిలో ఆకాశ్ తో పాటు మిడ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ సుదర్శన్ S-400 కీలక పాత్ర పోషించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇదే క్రమంలో తుర్కియా డ్రోన్లను కూడా నిరోధించడమే కాకుండా తుత్తునియలు చేసింది భారత సైన్యం. ఈ కేటగిరీలో కూడా కొత్తగా ఆయుధ వ్యవస్థ కొనుగోళ్లు ఉంటాయనేది లేటెస్ట్ టాక్.